హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చూడండి, నేను చెప్పడం కాదు, మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది. అలాగే ఈ ప్రాసెస్ ఏంటో చూడండి. అలాగే మీరు ఖచ్చితంగా ఇంట్లో కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే ముందుగా చూసేద్దాము. అంతకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి. ఇక్కడ మనం పండు ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ సీజనల్ ఫ్రూట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మామిడి పండ్లు బాగా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి నేను ఇక్కడ మామిడి పండుతో తీసుకుంటున్నాను. లేకపోతే నేను ఎక్కువగా అరటి పండుతోనే తీసుకుంటానండి. నాకు తేనె కలుపుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. దాని ప్లేస్లోనే నేను ఏదైనా ఇలా ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాను. యాపిల్ కానీ, తర్వాత బనానా కానీ, ఏదైనా సరే అండి. సపోటా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు దీనిపైన పీల్ తీసేసుకోవాలండి, పైన తోలు తీసేసుకోవాలి. అప్పుడే మనకి సన్నగా కట్ చేసుకున్నా బాగుంటుంది. నమిలినట్టు ఉండకుండా టేస్ట్ అయితే బాగుంటుంది. మేము ఇక్కడ మా ఊర్లోనే తీసుకున్నాము. డైరెక్ట్ చెట్టు నుంచి తెంపిన పండ్లు కాబట్టి అస్సలు పొడి వేయకుండా తీసుకున్న పండ్లు చాలా తీయగా ఉన్నాయండి. అసలు తోలుతో కూడా డైరెక్ట్గా తినేసేయచ్చు, అంత బాగున్నాయి పండ్లు అయితే. సిటీలో అయితే దొరకవు, కానీ పల్లెటూరులో అయితే చాలా చాలా వరకే దొరుకుతున్నాయి. ఈసారి బాగానే ఉన్నాయండి. ఫుల్ తిన్నాము పండ్లు ఈసారి. ఇలా సన్నగా మొత్తం పైన పీలంతా తీసేసి ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలండి. మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకు అంత టేస్ట్, మనం తిన్నప్పుడు టేస్ట్ అంత బాగా తెలుస్తుంది. ఇలా పండుని తీసుకొని సన్నగా పీసెస్ చేసుకోవాలి. ఇది మనం చెప్పాను కదా, అరటిపండుతో కానీ, సపోటా, ఏదైనా ఏ ఫ్రూట్తో అయినా తీసుకున్నా బాగానే ఉంటుందండి. మామూలుగా మన పోమగ్రానైట్ కానీ, అప్పుడు ఫ్రూట్స్ ఏవి లేకపోతే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, లేదు అంటే తేనె కూడా వేసుకోవచ్చు. నాకు తేనె ఇష్టం లేదు కాబట్టి దాని ప్లేస్లో ఇలా ఫ్రూట్ అనేది కట్ చేసి వేసుకుంటున్నాను. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి. మామూలుగా ఓట్స్ ఇవి మనకి ప్యాకెట్స్లో దొరికే, మాల్స్లో దొరికే ఓట్స్తో తయారు చేసుకుంటున్నాను ఇది. కాబట్టి అవి మనం షుగర్లెస్వి తీసుకుంటాము. ఆల్రెడీ హనీతో ఉంటాయి, షుగర్తో ఉంటాయి. కాకపోతే మేము ఇక్కడ తీసుకునేది మాత్రం షుగర్లెస్ ఓట్స్ తీసుకున్నాము. ఇక్కడ నాకు ఒక పెద్ద పండు మొత్తం తీసుకోలేదండి, పెద్ద సగం తీసుకున్నాను. దానికి నాకు తీసుకున్న దానికి సరిపోయింది. పాలకి కొద్దిగా సబ్జా సీడ్స్ని నానబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం ఇందులో చియా సీడ్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చియా సీడ్స్ అలాగే సబ్జా సీడ్స్ 2 వేసుకున్నాను. ఎందుకంటే ఎండాకాలంలో ఈ సబ్జా సీడ్స్ వేసుకోవడం వల్ల చాలా మంచిది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పాలు వేసుకోవాలండి. ఇక్కడ కాచి చల్లార్చుకున్న పాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఇక్కడ వేడి పాలు కూడా తీసేసుకోవచ్చు. నేను చెప్పాను కదా మాల్స్లో తీసుకున్నామని చెప్పేసి. ఇవి మేము 2 రకాలు తీసుకున్నాము. ఒకటి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అలాగే కార్న్ఫ్లెక్స్ వస్తాయి. ఇంకొకటి వచ్చేసి ఇంకోటి ఇదండి, పంకిన్ సీడ్స్, అలాగే రైజిన్స్ వస్తాయి, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, తర్వాత అన్ని రకాలుగా దీనిలో మన రాగులకు సంబంధించిన మోల్డ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. చాలా బాగుంటాయి. దీనిలో చాలా రకాల వరకు ఉంటాయి. ఇందులో షుగర్ ఉంటాయి, షుగర్లెస్ ఉంటాయి, అలాగే విత్ హనీ ఉంటాయి. ఇది మాత్రం హై ప్రోటీన్గా తీసుకోవచ్చు. మార్నింగ్ టైమ్స్ టిఫిన్ టైంలోనూ, లేకపోతే ఈవినింగ్ టైంలో కూడా వీటిని తీసుకోవచ్చు. నేను రెండు వేరువేరుగా మీరు తీసేసుకోవచ్చు. కాకపోతే కొన్ని దాంట్లో చియా సీడ్స్ అనేవి ఉన్నాయి, ఇవి 2 కలిపి తీసుకోవాలన్నట్టు నేను 2 తీసుకుంటున్నాను. ఇందులో ముఖ్యంగా అవిసె గింజలు కూడా ఉన్నాయండి. ఇవి నేను 2 స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. అసలు నేను అవిసె గింజలను చూసి నేను ఏదో పురుగు పట్టింది అనుకున్నాను. చాలా రోజులైంది ఓపెన్ చేయక, అలాగే పెట్టాము. కాకపోతే అవి చియా సీడ్స్ అవి చాలా సన్నగా ఉంటాయి కాబట్టి ప్యాకెట్ కిందకి వెళ్ళిపోయాయండి. మనం లేబుల్ చూసేంత ఉండదు కదా. తర్వాత చూశాను, లేబుల్ పైన చూస్తే ఉన్నాయి, చియా సీడ్స్ కూడా ఉంటాయి ఇందులో అని చెప్పేసి. ఇట్లా రైజిన్స్ ఉంటాయి, బాగా డ్రైడ్ ఉంటాయండి. అలాగే బాదం ఉంటుంది, జీడిపప్పు ఉండదు, బాదం ఫ్లేక్స్ అన్నీ ఉంటాయి. అలాగే వీడియోలో చూస్తున్నాను కదా, అవన్నీ రాగులకు సంబంధించింది. అలాగే మిల్ మేకర్కి సంబంధించిన ప్రోడక్ట్ అయితే ఉంటుందండి. ఇందులో మనకి ఫైబర్ ఎక్కువగానే ఉంటుంది ఇది తీసుకుంటే, అలాగే ప్రోటీన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. చూసారు కదా, అవిసెలు అని చెప్పాను కదా, అవిసెలు, అలాగే గుమ్మడి విత్తనాలు, కర్బూజా సీడ్స్, అలాగే అన్ని రకాలు డ్రై ఫ్రూట్స్ అంటే ఇంక అన్ని రకాలుగా వస్తాయండి.
అన్నీ ఇందులో ఉన్నాయి. ఇది ఒక కప్ తీసుకున్నామంటే చక్కగా ఫుల్ అయిపోతుంది టమ్మీ అనేది. మనకి నైట్ టైం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. మనం నైట్ టైం చాలా తక్కువ తీసుకోవాలి కదా ఫుడ్, ఆ టైంలో ఇది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇందులో సబ్జా సీడ్స్ కూడా వేస్తున్నాం కాబట్టి మనకి చాలా బాగుంటుంది. అలాగే హెల్తీ కూడా, బాగా చలవ చేస్తుంది అనమాట బాడీకి. దీనిలోనే అవిసెలు అలాగే చియా సీడ్స్ ఉన్నందుకు కాబట్టి నేను సబ్జా సీడ్స్ వేసాను. ఎందుకంటే సమ్మర్లో కాబట్టి కొంచెం కూల్గా ఉండాలని. ఇది ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలండి, లేకపోతే డైరెక్ట్గా తిన్నా ఏం కాదు. ఎందుకంటే అవి కొంచెం క్రంచీగా ఉంటాయి కదా, అప్పుడైనా టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ కొంచెం నానిన తర్వాత, అంటే కొంచెం మనం చియా సీడ్స్ అనేది కొంచెం విత్తనాలుగానే ఉంటాయి కదా, ఇలా నానబెట్టడం వల్ల అవి మొత్తం చక్కగా నానిపోతాయి. చివరగా మనకి ఫ్రూట్స్ ఎంత కావాలంటే అంత మనము యాడ్ చేసుకుంటూ తినొచ్చు. ఇక్కడ మనము ఒకటి చిన్న విషయం ఏంటంటే, మామిడి పండును బాగా మగ్గిన పండు అయితే తీసుకుంటే చాలా బాగుంటుంది, లేకపోతే కొంచెం కచ్చిగా ఉన్న పులుపు టేస్ట్ వస్తుంది. అదొకటి చూసుకోండి. ఇంకొకటండి, మీరు చూసే ప్రతి ఒక్కరూ ఒక్క లైక్ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ మాకు చాలా బూస్టప్ ఇస్తుంది. ఎంత కష్టం అంటే, ఒక వీడియో చేయాలంటే చాలా రిస్క్ అవుతుందండి. ఇంతకుముందు చూసారు కదా, పాలు అనేది పడిపోయాయి, వాటిని శుభ్రం చేసుకొని వెనకాల బ్యాక్ సైడ్ మస్తు స్ట్రగుల్స్ ఉంటాయండి. ఎందుకంటే మా హ్యాపీనెస్ కోసం ఇలా వీడియోస్ పెడతాము. అలాగే మీరు కూడా మా హ్యాపీనెస్ కోసమే ఒక్క లైక్ చేయండి, అదే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మా ఛానల్ని అలాగే ఒక ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ అయితే చేయండి. చూసారు కదండి, మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను ముందుంటాను. నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.